అందరికీ నమస్కారం. మనం శక్తివంతులము అనుకోవాలన్నా, శక్తిహీనులము అనుకోవాలన్నా ఇతరుల మాటలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 35వ కథను చెప్పుకుందాం. కథ పేరు పెద్ద చెట్టు చిన్న బాబు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? 12 సంవత్సరాల అజయ్ స్కూల్ నుండి సైకిల్ మీద వస్తుండగా రోడ్డుకి అడ్డంగా చెట్టు పడిపోయి ఉండడం చూసి ఇంటికి ఎలా వెళ్ళాలి అని కంగారు పడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. చెట్టుని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. చెట్టు జరిపితే గాని ఇంటికి వెళ్ళలేను అని కొంచెం కష్టంతో చెట్టుని పక్కకు జరిపి సైకిల్ మీద ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా ఊరందరికీ చెప్పాడు. ఆ ఊరిలో అందరూ అంత పెద్ద చెట్టుని ఎలా జరిపావు అని ఆశ్చర్యంగా అడగడం మొదలుపెట్టారు. దానికి సింపుల్గా, ఏముంది, సైకిల్ దిగి చెట్టుని పక్కకు నెట్టి వచ్చేశాను అన్నాడు. ఏంటి మీరందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అన్నాడు. ఈ సంభాషణలు విన్న ఒక పెద్దాయన అందరికీ ఇలా చెప్పాడు. ఆ అబ్బాయి అలా ఎత్తగలగడానికి రహస్యం ఒకటే. అక్కడ అంత పెద్ద చెట్టుని నువ్వు ఎత్తలేవు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడం. కథలో మాటలు శక్తివంతమైనవి అని తెలుసుకున్నాం. మాటలు ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చేయగలను అనే ఆత్మస్థైర్యం సహజంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల, పరిస్థితుల వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక నీళ్ల బిందె ఎత్తుకున్న చిన్న బాబు వాళ్ళ నాన్న నువ్వు ఎత్తలేవు అని అనడం వల్ల ఎత్తుకున్న బిందెను దించేస్తాడు. అదేవిధంగా స్కూలుకి నడుచుకుంటూ వెళ్తున్న కూతుర్ని అంత దూరం నువ్వు నడవలేవు అని అన్న అమ్మ మాట విని కూతురు నడవలేను అనుకుంటుంది. ఇలా ఇతరుల మాటల వల్ల మన శక్తిని మనం గుర్తించలేము లేదా తక్కువ అంచనా వేసుకుంటాము. కానీ ఒక్కసారి ఆలోచిస్తే రామాయణంలో హనుమంతుడు తన సూక్ష్మ రూపం నుండి స్థూల రూపాన్ని దాల్చడానికి ఎంతోమంది రకరకాలుగా పొగడ్డం జరుగుతుంది. అంటే మనం శక్తివంతులము అనుకోవాలన్నా, శక్తిహీనులము అనుకోవాలన్నా ఇతరుల మాటలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. నీవు ఇది చేయలేవు అని ఎవరైనా మీకు చెప్పిన 3 విషయాలు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి తిరిగి ఆలోచించండి. మీరు నిజంగా ఆ పనిని చేయలేకపోయేవారా అని ఆలోచించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 35వ కథ సమాప్తం.